ఎన్నో ఏండ్ల నుండి నర్సింగ్ కళాశాలల దందా ఏ విధంగా అంటే ఇష్టం వచ్చినట్లు వాళ్ళంతకు వాళ్ళే జిఎన్ఎం నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళంతకు వీళ్ళే ఫిలప్ చేయించుకోవడం, అందరికి కాల్స్ చేయడం, ఇష్టానుసారంగా వాళ్ళంతకు వాళ్ళే డైరెక్ట్గా ఒక కవరింగ్ లెటర్ అక్కడ ఇచ్చి ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్కి తగ్గట్టు ఫీజులు కానీ ఏవి కానీ వాళ్ళకి క్లారిటీగా చెప్పకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న భార్గవి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కనీసం వసతులు కూడా లేవు, ఫైర్ కూడా లేదు, వాళ్ళకు వాష్రూమ్స్ కానీ కనీసం ఒకసారి పక్కన చూసుకుంటే చాలా దరిద్రంగా ఉంది. ఇలాంటి వాటికి డిఎంఎన్టీహెచ్ఓ తనిఖీలు చేయకుండా ఏం చేస్తూ ఉన్నారు? వైద్య అధికారుల నిర్లక్ష్యం ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? అన్నిటికీ కౌన్సిలింగ్ ద్వారా నడుపుతూ ఉన్నారు, జిఎన్ఎంని ఎందుకు కౌన్సిలింగ్ ద్వారా నడపడం లేదు? ఈరోజు ఇంకా కౌన్సిలింగ్ ఇంకా ఇప్పటి వరకు కూడా కాలేదు. కొంతమంది పిల్లలు ఇలా తెలియక కాలేజీకి వచ్చి అప్లై చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది కౌన్సిలింగ్ ద్వారా జరిగితేనే వాళ్ళకి సీట్ వస్తుంది. తర్వాత వాళ్ళకు ఇష్టం వచ్చిన ఫీజులు చెప్పినప్పుడు మేము అప్లై చేశాము, మేము డబ్బులు కట్టుకోలేము ఎక్కువగా చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు వద్దని చెప్పేసి పోతూ ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం లేదు. అలా మన దగ్గరకు కొంతమంది పేరెంట్స్ రాగా ఈరోజు ఒక స్టూడెంట్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు డిఎంఎన్టీహెచ్ఓ గారికి నా విన్నపం. నా పేరు భాస్కర్ నాయుడు, ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్.